హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైనర్స్. ఇప్పుడు మనకి లీఫ్ మోడల్ వస్తుంది కదండి, బ్యాక్లో బోట్ నెక్ లీఫ్ మోడల్ బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది మార్జిన్ గీసుకుని మనం ఎప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా తీసుకుంటామో సేమ్ అలానే మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇది డాట్స్, ఫిట్టింగు, ఇంకా మార్జిన్, ఇంకా నెక్ నడుము దగ్గర లెంత్, ఇక్కడ చంక దగ్గర నుంచి మనకు ఫిట్టింగ్ వచ్చే వైపు లెంత్, మిడిల్ షోల్డర్ పట్టుకుని బ్లౌజ్ ఫుల్ లెంత్ ప్లస్ మార్జిన్, ఈ మార్క్ చేసినవన్నీ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకేంటంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి మనం మెజర్మెంట్ బ్లౌజ్తో కట్ చేస్తున్నామండి. ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్ లేకపోతే మనం మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్తో అయితే కూడా కట్ చేసుకోవచ్చండి. బ్లౌజు బాడీ మెజర్మెంట్స్ ఏంటంటే బ్లౌజ్ అవసరం లేకుండా మనం మెజర్మెంట్స్ని బట్టి కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు బోట్ నెక్ కదండి, ఇది మేడం ఇచ్చింది మనకి డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ని ఇప్పుడు బోట్ నెక్లో ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. డీప్ నెక్ బ్లౌజ్ అయితే మనకి మెజర్మెంట్ కోసం ఇచ్చారండి. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఇక్కడ చంక దగ్గర ఫస్ట్ డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ నెక్ తీసుకుంటాం, తర్వాత షోల్డర్ తీసుకుంటాం. ఇక్కడ బోట్ నెక్ వచ్చేసరికి ఏంటంటే మనం చంక దగ్గర నుంచి ఇటువైపుకి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది కదా, 3 ఇంచెస్లో మనం షోల్డర్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని డౌన్ అయితే 3.5 పెట్టుకోవాలండి. ఇది బోట్ షేప్ కదా, అంటే మనం ఇప్పుడు షోల్డరు తగ్గించేసాం, 1 ఇంచ్ మనకి నెక్లోకి కలుపుకున్నాం. ఇక్కడ భుజం దగ్గర నుంచి ఇట్లా చంకపాటు నుంచి నెక్లోకి 1 ఇంచ్ కలుపుకొని 3.5 లెంత్లో మనం ఒక మార్క్ వేసుకున్నాం బోట్ షేప్కి. ఇప్పుడు మనకి లీప్ షేప్ రావాలి కదా, కింద నుంచి చూడండి. లీప్ షేపు మనం పేపర్ స్టిప్ ఉంటుంది కదా, ఇది అంటే ఆ లీఫ్ లెంత్ కోసం ఒక మార్క్ వేసానండి నేను. నెక్ డీప్ ఎంత కావాలంటున్నారో దాంతో మనం లీఫ్ అయితే కట్ అవుతుంది. ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ 2 ఇంచెస్ వస్తుందండి. ఇది డౌన్ వచ్చేసి 3.5 పెట్టాం. షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అయితే మనకి 14 ఇంచెస్ వచ్చిందండి. ఆర్మ్ హోల్ రౌండ్ అయితే మనకి 9 ఇంచెస్ వచ్చిందండి. ఇది ఫుల్ షోల్డర్ పెట్టేసుకోవాలండి. ఇలా బోట్ నెక్లో కాలర్ నెక్స్ వచ్చినప్పుడు ఫుల్ షోల్డర్ మనం డ్రా చేసుకోవాలి. ఈ పైన కొంచెం షేప్ తీసుకోవాలండి. ఇది కింద మనం ఫిట్టింగ్ కోసం షేప్ తీసుకోవాలండి. ఇది ఇప్పుడు లీఫ్ డ్రా చేయాలండి. ఇప్పుడు మనం ఈ నెక్ లెంత్ ఏదైతే డ్రా చేసామో అందులో లీఫ్ షేప్ డ్రా చేయాలి. ఇది చూసారా, నేను ఇక్కడ మనం లెంత్ ఎంత ఉందో అంత చూసి మన పేపర్ స్ట్రిప్ మీద నేను ఇలా అయితే మార్కింగ్ వేసి కట్ చేశానండి. ఇది చూడండి, సేమ్ అది పెట్టేసుకుని మనం ఎవరు నెక్ డీప్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ లీఫ్ వస్తుందండి. ఇది అందరికీ ఒకటేలా అయితే రాదు. సో ఇప్పుడు ఆ లీఫ్ నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద పెట్టి యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ వేసిస్తానండి. ఇది ఓకే. మార్కింగ్ వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు ఉన్న సెట్ చేసుకోవాలండి నీట్గా. చూసారా, ఇలా సెట్ చేసుకుని నీట్గా డ్రా చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫిట్టింగ్ కోసం మ్యాచ్ అయితే కంపల్సరీ పెట్టేసుకోవాలండి, మర్చిపోకూడదు. అది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కింద కూడా షేప్ తీసుకోవాలి.
బోట్ షేప్ లాగా డ్రా చేసుకుని పైన బోట్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర చిన్న షేప్ ఇస్తాం కదా మనం, ఆ షేప్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు మీకు ఇది వన్ సైడ్ లీఫ్ వస్తుందండి. వన్ సైడ్ లీఫ్ వచ్చి ఇక్కడ మనకి లీఫ్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా పైపింగ్ వస్తుందండి. ఇది చూసారా, నేను మిడిల్ పార్ట్ చూసుకుని బ్లౌజ్లో మిడిల్ పార్ట్ నుంచి లీఫ్ అంతా కూడా కట్ చేశాను. మనకి ఇలా రౌండ్ చుట్టూ ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసామో అది రౌండ్ మొత్తం మనకి పైపింగ్ వేస్తానండి. ఇప్పుడు నేను పైపింగ్ వేసి కింద షో బటన్స్ పెడతానండి. ఇది క్లోజ్ చేసేస్తాం, మళ్ళీ పైపింగ్ వేసి బ్యాక్ మొత్తం క్లోజ్ చేసి షో బటన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.